ఋషికొండలో టూరిజంలో కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పి, కొత్త రిసార్ట్స్ కడతామని చెప్పి రాష్ట్ర ప్రజల్ని నమ్మబలికి టూరిజం ఉద్యోగుల యొక్క కడుపు కొట్టి ఏటా వస్తున్న ఆదాయాన్ని గండి కొట్టి హరిత రిసార్ట్స్ని 240 కోట్ల రూపాయలతో అత్యంత అద్భుతమైనటువంటి టూరిజం భవనాలు కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లియరెన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని ఆ యొక్క భవనాలు పడగొట్టి 9 ఎకరాల 88 సెంట్లలో ఋషికొండ సర్వే నంబర్ 19లో ఋషికొండలో అత్యంత పర్యాటక భవనాలు కడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 240 కోట్ల రూపాయలు ఆనాటికి అంచనా వేసి పెద్ద ఎత్తున ఋషికొండ విధ్వంసం జరుగుతూ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లియరెన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి పరిమితుల కన్నా అదనంగా కొండను తవ్వుతున్నారు. తవ్వినటువంటి వ్యర్థాలని సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నిబంధనల విరుద్ధంగా, సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా అక్కడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పోసేస్తున్నారని చెప్పి జనసేన పార్టీ ఆనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నేను ఒక విశాఖలో పుట్టినటువంటి, ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా ఒక మహానగరపాలక సంస్థలో ఒక కార్పొరేటర్గా ఋషికొండకి జరుగుతున్న అన్యాయం, ఋషికొండలో జరుగుతున్న విధ్వంసం, ఋషికొండను బోరుగుండి చేసేశారని చెప్పి ప్రజా ప్రయోజన వాద్యం వేయడం జరిగింది. ప్రజా ప్రయోజన వాద్యం వేసిన తర్వాత అప్పటికీ కూడా జీవీఎంసీ పర్మిషన్స్ కానీ స్థానికంగా తీసుకొచ్చిన పర్మిషన్స్ కానీ ఏమీ లేకుండా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి తీసుకొచ్చిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా సరైన రీతిలో వీళ్ళు అమలుపరచడం లేదు. అదనంగా 9.8 ఎకరాలకు గాను 23 ఎకరాలు తవ్వేశారని చెప్పి సాక్ష్యాధారాలతో, డిజిటల్ మ్యాప్స్తో హైకోర్టును ఆశ్రయించాం. వీళ్ళు ఎక్కడైతే కొన్ని వందల వేల టన్నుల గ్రావెల్ ఏదైతే ఋషికొండను తవ్వారో అక్రమంగా వీళ్ళు తరలించేశారు, తీర ప్రాంతం అంతా కూడా జల్లేశారని చెప్పి ఫోటోలతో ఆధారాలతో పెట్టాం. ఇది ఐఏఎస్ల కమిటీ, 3 త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం సూచించింది, సరైనటువంటి ప్రదేశం చెప్పి సూచించింది అన్నారు. మరి మంత్రి బొత్స ఏమక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం పెడితే తప్పని అడిగారు. రోజా ఎస్ మా ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయం అక్కడని చెప్పి అన్నారు. పరిపాలనా రాజధానిలో భాగంగా ఇది ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పారు. చాలా స్పష్టంగా ఏపీ టూరిజం కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్స్ కానీ చాలా స్పష్టంగా ఉన్నాయి. నో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఎట్ ఎగ్జిస్టింగ్ వన్ ఈజ్ ఎ టూరిజం రిసార్ట్ అండ్ నౌ ప్రపోజింగ్ ఫర్ ఏ టూరిజం రిసార్ట్ ఓన్లీ. ఇది టూరిజం రిసార్ట్, దీన్ని కూడా మళ్ళీ టూరిజం రిసార్ట్ కోసం వినియోగించాలని చెప్పి స్పష్టంగా సుస్పష్టంగా ఆర్డర్స్లో ఎంఓఎఫ్లో ఉన్నాయి. ఇన్ని ఉంటుండగా వీళ్ళు తెచ్చుకుంది టూరిజం పర్పస్ కోసం పర్మిషన్ తెచ్చుకున్నారు. నిపుణుల కమిటీ ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క నివేదికని ఆధారంగా జరిగినటువంటి అక్కడ భవనాలు ఏవైతే, నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, అక్రమంగా ఏవైతే కట్టారో, అక్రమంగా ఏదైతే కొండను తవ్వారో దానిపైన ఏం చర్యలు తీసుకుంటారో కేంద్ర ప్రభుత్వం కోర్టుకి తెలియజేయకుండా అది పెండింగ్లో ఉంటుండగా ఏ విధంగా ఇవాళ మంత్రి రోజా కానీ, అమర్ కానీ, అధికారులు కానీ ఇవాళ అక్కడికి వెళ్ళి ఓపెనింగ్లు చేస్తారు? వీళ్ళకి సిగ్గుందా? ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పాపాల స్వామి ఉన్నాడు,
సైకిల్ టైర్లు బ్యాచ్లు వేసుకున్నట్టు స్వామి, బ్యాట్లకి షటిల్ బ్యాట్లు నెట్లు వెళ్ళుకున్నట్టు స్వామి, అక్రమాల స్వామి. ఎన్ని పర్యాయాలు ముహూర్తాలు పెట్టాడండి స్వరూపానంద. కబ్జాలకి అక్రమాలకి ఆ నిలయం, భూ కేటాయింపు, భూమిని వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం దరఖాస్తు. అటువంటి స్వామి ఇవాళ ఏం చేశారో తెలుసా? ఈ మరమతిప్పం మారతిప్పనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఋషికొండ భవనాల బిల్డింగ్ ఓపెనింగ్ విషయంలో కూడా మొట్టమొదట ఉదయం 10:30 ముహూర్తం పెట్టారు. తర్వాత మళ్ళీ స్వామీజీ ముహూర్తం మార్చేశాడు, 11:30 ముహూర్తం మార్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ స్వామీజీ స్వరూపానంద సరస్వతికి ముహూర్తాలు ప్రజలు పెట్టేశారు. ఆల్రెడీ ముహూర్తం సిద్ధంగా ఉంది. వీళ్ళు తలరాతలు మారుస్తారు, వీళ్ళని సాగనంపుతారు. వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.